నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదపురం గ్రామంలో హాసన్ సాగు చెందిన 9 ఎకరాల మామిడి తోట ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి తగలబెట్టారు. ఇందులో సుమారు 300 మామిడి చెట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రస్తుతం ఈ సంవత్సరానికి కాపు విలువ 25 లక్షలు నష్టపోయామని రైతులు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకి ఫిర్యాదు చేస్తామని, తనకు తగిన న్యాయం చేయమని పత్రికాముఖంగా కోరారు. ఇటు సైడ్ వచ్చానా అన్నా? మొత్తం ఇదే. ఇదిగో ఆ 2 చెట్లు కడిపోయొద్దు. పక్క పక్క అన్న పక్క గుట్టేసి తగలబడిపోయి ఆడే పాకి ఉంది. అది ప్లాస్టిక్ కదా. 45 సంవత్సరాల తోట ఇది. మాది మహందాపురం సార్, పొదలకూరు మండలం. నా పేరు హసన్ సా, గోరి జానీ. ఇద్దరికి పొలం మామిడి తోట ఉంది సార్. ఇక్కడ 300 చెట్లు, 9 ఎకరాలు. అదేంద్రా అంటే కొంతమంది వచ్చి కాల్ చేశారు మామిడి తోట. ఆదివారం జరిగింది అది. అంతలోకి ఏంటంటే ఇక్కడ ఉండే స్థానికులు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చూసుకున్న తర్వాత పోయి సీఏ గారికి నిన్న సోమవారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ కూడా ఇచ్చాను సార్ రాత్రి. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పోస్ట్ చేస్తున్నాను సార్. నాకు నష్టం అయితే డ్రిప్ పైపులు, మామిడికాయలు మొత్తం కాలిపోయి ఉండవు సార్. నాకు దాదాపు సంవత్సరానికి 10 లక్షల దాకా టాప్లో వస్తాయి సార్ నాకు. ఇప్పుడు అవన్నీ నష్టపడిపోయినాం సార్. దాదాపు 25 లక్షల దాకా నష్టపడియాను సార్ నేను. తల్లి వాళ్ళం సార్ మేము. మాకు మామూలుగా ఏంటంటే ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా మాకు కాపిస్తాయి చెట్లు అయ్యి. ఇప్పుడు ఆ చెట్లు ఏంటంటే కాలిపోయినాయి. అది కాలిపోయిన తర్వాత ఏంటంటే తీవ్రంగా నష్టపోయినాం సార్ నేను. వాటి మీద ఇంకా మేము నష్టపోయినాం సార్ మేము. ఏ రకాల అంటుకాయలు, నీలం, బైగన్పల్లి, ఇది ఆమ్లెట్ కాయలు, తోతాపరి, ఇవన్నీ ఉండేవి సార్. తగలబెట్టిందే సార్. ఇది పొలం డిస్ప్యూట్ ఉంది సార్. ఇది 9 నెలల నుంచి జరుగుతుంది సార్. ఇది గతంలో మామూలుగా ఏంటంటే మాకు గూడూరు కోర్టులో కూడా జడ్జిమెంట్ అయింది. ఈ పొలం 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు జడ్జిమెంట్ వచ్చి మాకు. అప్పటి నుంచి కూడా మాకు ఎవరు కూడా ఇక్కడ ఇది చేయలే. మేమే వచ్చి పంట, పత్తి అవన్నీ వేసుకుంటా ఉన్నాం సార్. మేము ఇవన్నీ వేసుకుంటా ఉన్నాము. తర్వాత ఏంటంటే ఒక 9 నెలల నుంచి ఏంటంటే వీళ్ళు తాడిపత్రి వాళ్ళు ఎస్టీ వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పి వాళ్ళు ఇది చేశారు. మాకేంటంటే ఇక్కడ ఎస్టీ యాక్ట్ కేసు కూడా పెట్టారు సార్. మా పొలానికి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద ఎస్టీ యాక్ట్ కేసు కూడా పెట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్లో ఆ కేసు నడుస్తుంది సార్. మేము హైకోర్టుకు వెళ్ళాం సార్. ఈ విధంగా జరిగిందని చెప్పి హైకోర్టుకు కూడా వెళ్ళాం సార్ మేము. హైకోర్టు కూడా ఏంటంటే స్టే తెచ్చుకున్నాం మేము. స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే వాళ్ళని దిక్కుండా చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ఆ కాగితాలు కూడా ఉండే సార్ మా కాడేను. ఆ కాగితాలు కూడా సీఏ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి కుర్చీ పంపించడం జరిగింది సార్. అది సార్ తోట మేము ప్రతిరోజు వస్తాం సార్. ఆదివారం ఒక్కరోజు నేను రాలేదు సార్. తోటలోకి. శనివారం కూడా వచ్చి నేను తాటికాయలు కొట్టుకున్నాను.